జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జీవో 252 సవరణకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని చెప్పారు. ఇక జర్నలిస్టులను విడదీసే 2 కార్డుల విధానం సరికాదన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. 252ను వెంటనే సవరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. గతంలో ఉన్న జీవో 239 ప్రకారం సుమారు 23,000 మందికి అక్రిడేషన్ కార్డులు లభించేవని, కానీ నూతన జీవో వల్ల దాదాపు 13 మంది జర్నలిస్టులు కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. డిస్క్ బ్యూరో జర్నలిస్టు అంటూ విభజించి 2 కార్డుల విధానాన్ని తీసుకురావటం వల్ల తన మధ్య విభజన రేఖలు గీసినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని హరీష్ రావు ఆరోపించారు. 2 కార్డుల విధానం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 23,000 మందికి అక్రిడేషన్లు ఇచ్చామని గుర్తు చేశారు. గతంలో వారికి 5 లక్షల ప్రమాద బీమా కల్పించి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేదని చెప్పారు. ఇక జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ప్రభుత్వానికి తగు సూచనలు చేస్తామని హరీష్ రావు భరోసా ఇచ్చారు. వారికి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు.